నల్లగొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. భద్రాచలం తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన బండెపాలెం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రాముడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదంతా చందుపట్ల గ్రామంలో పూజలు అందుకునే స్వామివారు కళ్యాణం కోసం బండెపాలెం వేదికపైకి చేరుకుంటారు. రెండు గ్రామాలకు ఆరాధ్య దైవం కావడంతో భక్తులు రెండు ఊర్ల రాముడు అని భక్తితో పిలుచుకుంటారు. చందుపట్ల గ్రామం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చే తలంబ్రాలు ఈ వేడుకలో హైలైట్ గా నిలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. నల్లగొండ జిల్లాలో శ్రీరామ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడల శ్రీరామనవమి ఈ సందర్భంగా ఈ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి బండపాలెం, ఇటు చందుపట్లకు సంబంధించినటువంటి రెండు ఊర్లకు సంబంధించినటువంటి ఒకే దేవుడు. ఒక ఊళ్ళోనైతే సంవత్సరం అంతా కూడా పూజలు నిర్వహిస్తారు. మరో సంవత్సరం ఈ శ్రీరామనవమి రోజు అయితే ఇక్కడ కళ్యాణం జరుపుకుంటారు. అసలు ఈ విశిష్టత ఏంటి, దేవునికి సంబంధించినటువంటి రెండు ఊర్లకు ఒకే దేవుడికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ మీనారెడ్డి ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రెండు ఊర్ల రాముడు సంబంధించినటువంటి కళ్యాణం ఏంటి? ఒక ఊళ్ళో మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా పూజలు జరుపుకోవడం ఏంటి? ఇంకో ఊళ్ళో ఈ శ్రీరామనవమి వేడుక రోజు కళ్యాణం జరగడం ఏంటి? భక్తులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ బండెపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకు చైర్మన్గా ఎన్నికైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఏంటంటే, ఇది 100 ఏళ్ళ సంవత్సరం గల మహిమల గల దేవుడు. ఫస్ట్ భద్రాచలము, రెండోది బండెపాలెం గుట్టగా పేరు పొందింది. దీనికి ఏంటంటే, గతంలో 1-2 సార్లు భద్రతా రీత్యా ఇదే చందుపట్లకు మాకు బండెపాలానికి బాగా మంచి అవినాభావ సంబంధం ఉండేది. అక్కడ భద్రతా రీత్యా దేవుళ్ళ విగ్రహాలను తీసుకొని పోయి చందుపట్లో పెట్టేవాళ్ళు. ఆనవాయితీ ప్రకారం ఉగాది తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి బ్రహ్మోత్సవాలు జరిపి మళ్ళీ తీసుకెళ్ళి చందుపట్లకు చేర్చుకోవడం జరుగుతుంది. మేడం, మీరు చెప్పండి, సంవత్సరం మొత్తం కూడా అక్కడ పూజలు జరుగుతాయి, ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదా, అసలు ఈ ఆనవాయితీ ఎలా వచ్చింది? ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి? ఈ ఆనవాయితీ ఎలా వచ్చింది అనేది చెప్పలేను, కానీ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడే కళ్యాణం జరగడం అని మాత్రం మా నాన్నల నుంచి, మా తాతయ్య వాళ్ళ నుంచి మాత్రం తెలుసు. తాతయ్య వాళ్ళు చెప్పారు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అని. బండపాలెంలోనే కళ్యాణం జరుగుతుంది. బండపాలెం రాముల వారే అంటారు. వెలిసింది ఇక్కడే. కాకపోతే ఇక్కడ భద్రత లేకపోవడం వల్ల విగ్రహాలను చందుపట్లలో పెట్టడం జరిగింది అనేది ఆనవాయితీ అనమాట. భద్రత కోసం చందుపట్లలో పెట్టారు. తర్వాతకి ఇక్కడ కళ్యాణం మాత్రం బ్రహ్మోత్సవాలు మాత్రం బండపాలెంలోనే బ్రహ్మోత్సవంగా చాలా బాగా జరుపుతారు. 9 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. కళ్యాణం జరిగిన తర్వాత ఎన్ని రోజులకు తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? యాక్చువల్గా అయితే ఉగాది నెక్స్ట్ డేనే తీసుకొచ్చే వాళ్ళంట. ఇంతకు ముందుకు పౌర్ణమి వరకు కూడా ఇక్కడే ఉండేవాళ్ళంట దేవుడు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఇక్కడ పని వాళ్ళు కావచ్చు, చాకలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళ పనులు చేయలేకపోవడం వల్ల 5 రోజులకి 9 రోజులకి కుదించుకోవడం జరిగింది అనమాట. లేకపోతే యాక్చువల్గా అయితే పౌర్ణమి నుంచి కూడా తెల్లారి ఉగాది నెక్స్ట్ డే నుంచి పౌర్ణమి వరకు కూడా ఇక్కడ అనేది గుట్ట మీద పున్నమి అనేది జరుపుకునే వాళ్ళంట. కానీ వర్కర్ల ప్రభావం వల్ల జరుపుకోలేకపోవడం 9 రోజులకి 5 రోజులకి కుదించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ధ్వజస్తంభము స్థాపన ప్లస్ ఇప్పుడు కొత్త మూల విగ్రహాల స్థాపన జరిగింది అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా నిత్య పూజలు జరుగుతాయి ఇక్కడ మా బండపాలెం గుట్ట పైన. ఈ రోజు మేము ఎప్పుడైతే నిన్న ప్రతిష్ఠించుకున్నాం కదా, అప్పటి నుంచి కూడా ఇంకా రెగ్యులర్గా 365 రోజులు ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి. సో సీతారామ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? కళ్యాణం ఇంకా అంటే అంకురార్పణ నుంచి రథోత్సవం వరకు జరుగుతాయి. తర్వాతకి కూడా ధ్వజ సేవలు అంటే ఏకాంత సేవ అని చెప్పేసి ఆ ఏకాంత సేవతో ముగింపు ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఉత్సవం, ఊర్లో గ్రామ ఉత్సవం జరుగుతుంది అనమాట. ఊరేగింపుతోటి మళ్ళీ బండపాల మళ్ళీ చందుపట్లలో పెట్టేస్తారు విగ్రహాలని. 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిత్య పూజలు, నిత్య ధూప దీప నైవేద్యం నిర్వహించబడుతుంది. కొత్త విగ్రహాలు తెప్పించినాం, శిలా విగ్రహాలు. ఇక అయ్యగారిని కూడా స్పెషల్గా పెడుతున్నాం దీనికోసం. ఇప్పటి నుంచి ఈ మార్పులు జరగబోతున్నాయి ఈ బండపాలెం గుట్ట మీద. సో ఇది పరిస్థితి. ఏదైతే 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ ఆలయంలో ఏదైతే రెండు ఊర్లకు సంబంధించినటువంటి ఒకే దేవుడు ఉండడము, ఇక్కడ భద్రత దృష్ట్యా ఏదైతే సంవత్సరం మొత్తం కూడా చందుపట్ల గ్రామంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతకి కళ్యాణం నిర్వహిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా భారీగా చేస్తారు. భద్రాచలం తర్వాతకి ఇక్కడనే అంత ఘనంగా ఇక్కడ ఏదైతే సీతారామ ఈ కళ్యాణ వేడుకలు అయితే జరుగుతుంటాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. తలంబ్రాలు కూడా చందుపట్ల నుంచి ఇక్కడికి తీసుకురావడం
జరిగింది. మరి కాసేపట్లోనైతే ఈ కళ్యాణం కూడా జరగబోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నల్గొండ నుండి.